ఈరోజు మనము పుదీనాతో పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. పచ్చిగా ఉండాలండి టమాటాలు. మరీ పండిపోకుండా ఉన్న టమాటాలు తీసుకోవాలి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, టమాటాలు, జీలకర్ర వేసుకొని టమాటా సాఫ్ట్‌గా ఆయిల్‌లో మగ్గిన తర్వాత మనము శుభ్రంగా వాష్ చేసుకున్న పుదీనా కూడా వేసుకొని 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లిపాయ కళ్ళు రుచికి తగ్గ సాల్టు, పించ్ ఆఫ్ చింతపండు వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. రోట్లో దంచుకున్న చాలా బావుంటుందండి. నేను ఆన్, ఆఫ్ పలసించుకుంటూ మిక్సీ జార్ పెట్టుకున్నాను. దీన్ని మిక్సీ పట్టుకున్న దాన్ని పోపు వేసుకుందాము. మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరగాయలు ఇలా పోపు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి కూడా వేసుకొని 1 మినిట్ ఆయిల్‌లో మగ్గించుకుంటే మనం ఎంతో టేస్టీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన పుదీనా పచ్చడి రెడీ అండి. చాలా చాలా బావుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.